వరంగల్లో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పోచ మైదాన్ జంక్షన్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ పాల్గొన్నారు. కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుష్మితా పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేలాది మంది ప్రజల ఆశీస్సులు కొండా సురేఖకు ఉన్నాయని, ప్రజల నుంచి ఇంతటి పేరును పొందుతున్న సురేఖమ్మను అదృష్టవంతురాలని అన్నారు. సురేఖపై ప్రజలు చూపిస్తున్న ప్రేమను చూస్తే తనకి అసూయ వేస్తోందని వ్యాఖ్యానించారు. కొండా సురేఖను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసుకోవాలని సుష్మితా పటేల్ పిలుపునిచ్చారు. ఇవాళ కొండా సురేఖ గారి జన్మదిన వేడుకలలో నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ కేక్ కట్ చేసుకోవటం ఒకటి, మరియు హెల్మెట్ల పంపిణీ, బ్లాంకెట్ల పంపిణీ, మహా అన్నదానం చేస్తున్నారు అని విన్నాను. చాలా సంతోషంగా అనిపించింది. సో మిమ్మల్ని అందరినీ కలవడానికి ఇవాళ రావాలని అనుకొని ఖచ్చితంగా యూకే నుంచి వచ్చి మరీ నేను ఇక్కడికి వచ్చాను. సో మీకు తెలుసు కొండా సురేఖ గారు మన నియోజకవర్గానికి ఎంత చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఆలయాలకు కానీ ఫారెస్ట్కి కానీ తను సేవలు అందిస్తున్నారు. మీరు మళ్ళీ తన్ని గెలిపించుకోవాలి అని చెప్పి నేను సవినయంగా వేడుకుంటున్నాను మిమ్మల్ని. తనుంటే అమ్మ ఉన్నట్టు, అమ్మ ఉంటే ఇంట్లో అందరు ప్రశాంతంగా ఉంటారు.